హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచర్ల బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఎవరిని అడగాల్సిన పనే లేదు. ఈరోజు మీ ముందుకి వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2013 మోడల్, అంటే 2028 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సెకండ్ ఓనర్, 88,000 కిలోమీటర్ తిరిగింది. పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఉంటుంది. సిఎన్జిలో మీకు 25 మైలేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ మాత్రం 1 నెల వరకే ఉంది, అంటే ఓన్లీ రిజిస్ట్రేషన్ వరకు పనిచేస్తుంది. తర్వాత మీరు కట్టుకోవాలి. మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ మనం చూసే చూడండి, చాలా నీట్గా ఉంది. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసే చూడండి, అంత ఒరిజినల్ పెయింట్ మీదనే ఉంది. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు, అంత నీట్గా ఉంది. చూడండి, ఫుట్ బోర్డు కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు, చాలా నీట్గా ఉంది వెహికల్. మీకు ఒకవేళ ఫోటోలు పంపించలేనని ఇట్లా పెట్టినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. టైర్లు ఒకటే మైనస్, 4 టైర్లు వేసుకుంటేనే బెటర్. ఒక 2-3 వేల కిలోమీటర్ కంటే ఎక్కువ పనిచేయవు ఒక టైర్లు. ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. చూడండి, ఇంటీరియర్ మాత్రం చాలా నీట్గా ఉంది. డోర్లు, గ్లాసులు అన్ని ఒరిజినల్. ఫ్రంట్ అద్దం మారింది, ఫ్రంట్ డోర్ ఒకటి మారింది, ఫ్రంట్ బ్యానెట్ అది వీడియోలో చెప్తా. ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సిఎన్జి కంపెనీ ఫిట్టెడ్. ఈ డోర్లు, ఈ గ్లాసులు 2 ఒరిజినలే ఉన్నాయి. 2 డోర్లు కూడా ఒరిజినలే ఉన్నాయి. ఇది కూడా ఒరిజినలే ఉంది. డిక్కీ వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఇప్పుడు సిఎన్జి చూడండి, ఎల్ఎక్స్ఐ మారుతి సుజుకి. ఇదంతా మిగతా అంతా ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. డిక్కీ కూడా ఒరిజినలే ఉంది. సిఎన్జి చూడండి. ఈ టైర్ వచ్చేసి ఈ ఒక్క టైరే కొంచెం బెటర్, పర్లేదు, ఒక 50% ఉన్నది. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసే చూడండి, ఇదంతా ఒరిజినల్ పెయింట్ మీదనే ఉంది. చూడండి, నీట్గా ఉంది వెహికల్ మాత్రం. ఇది కూడా ఒరిజినలే, ఇది ఒరిజినలే. డోర్ కూడా ఒరిజినలే ఉంది. ఈ డోర్ కూడా ఒరిజినలే ఉంది. ఇంటీరియర్లే హైలైట్ దీనికి. 2 మాన్యువల్ వస్తాయి. ముందట మాత్రం 2 మాత్రం పవర్ విండోస్ వస్తాయి. వెనకాల మాన్యువల్ వస్తాయి. రీడింగ్ కూడా చూపిస్తా చూడండి, 88,000 కిలోమీటర్లు. సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది. వెంటనే స్టార్ట్ అయిపోయింది ఒకటే సెల్ఫ్కి. ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు. ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది, కొంచెం టైం పడుతుంది. ఓకే, ఏసీ మాత్రం చాలా చల్లగా వస్తుంది. ఏసీ ప్రాబ్లం అయితే ఏం లేదు. వెహికల్ యొక్క ఇంజన్ చూడండి, చాలా సైలెంట్గా ఉంది ఇంజన్ మాత్రం. బ్యానెట్ ఒకటి రీప్లేస్ అయింది. బ్యానెట్ ప్లస్ అద్దం, ఫ్రంట్ అద్దం రీప్లేస్ అయింది. మిగతా అంతా ఒరిజినల్. షోపాటి ఇదంతా మిగతా అంతా ఎటు జెడ్ అంతా ఒరిజినలే ఉన్నది. ఆయిల్ చేంజ్ కూడా చేసే ఉంది. ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు ఆయిల్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఆయిల్ మాత్రం మంచిగా ఉంది. ఎలాంటి స్మోక్ ఆయిల్ అయితే రావట్లేదు. ఇంజన్ మాత్రం చాలా బాగుంది, పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇంజన్ కూడా చూడండి, చాలా సైలెంట్గా ఉంది. అన్న రివ్యూ మొత్తం చూసారా? వెహికల్ అయితే ఎటు జెడ్ అంతా ఒరిజినలే ఉంది, కానీ బ్యానెట్ ఒకటి, అద్దం ఒకటి మారింది. టైర్లు ఒక 2,000 కిలోమీటర్ కంటే ఎక్కువ నడవాయి. టైర్లు వేసుకుంటే బెటరు. వెహికల్ అయితే ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడైతే ఇంజన్ కండిషన్ అయితే పర్ఫెక్ట్ ఉంది. వెహికల్ ధర వచ్చేసి 2,75,000గా ఓనర్ గారు అయితే కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రండి, మాట్లాడిస్తా. స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.